యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. చాలామంది పాపం చేసిన వారు మరి అడ్డు వచ్చే వారిని తొలగించుకోవడానికి పాపం బయటికి రాకుండా కప్పబట్టడానికి గాను వాళ్ళని కొంతమందిని చంపేస్తూ ఉంటారు. అలాగే దావీదు చేసిన పని కూడా ఏంటంటే మరి పాపం చేసి మరి అడ్డు తొలగించుకోవడానికి మరి సైనికుడిని యుద్ధంలో ముందుగా పెట్టి అతను చనిపోయేటట్టుగా న్యాచురల్ డెత్ లాగా ఆయన దావీదు చేసిన పని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి అప్పట్లో దావీదు అట్లాగా అడ్డు తొలగించుకున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది అడ్డు తొలగించుకుంటున్నారు, ఇలాగ చంపేసి అడ్డు తొలగించుకుంటున్నారు. అందుకే ఇక్కడ దావీదు చూసినట్టు దావీదుని దేవుడు చాలా శ్రమలకు గురి చేశాడు. అందుకని దావీదు ఏమంటాడంటే నేను శ్రమల పాలే దీనుడిని అయితేనే అంటాడు. అంటే అప్పట్లో దావీదులో ఈ మంచి క్వాలిటీస్ ఏమి లేవని అర్థమవుతుంది. దేవునికి ఇష్టంగా ఉన్నాడు కానీ గుడ్ క్వాలిటీస్ ఏమి కూడా లేవు. ఎప్పుడైతే దేవుడు శ్రమల పాలు చేసి అడవి పాలు చేసి రాజ్యం అంతా తీసేసిన తర్వాత అప్పుడు దావీదులో పశ్చాత్తాపం వచ్చింది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి చూడండి. ఎప్పుడైనా సరే పాపం చేసిన వాడు కప్పు పుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అదే పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు కరుణిస్తాడు. దేవుడు వాళ్ళ యొక్క గుట్టును కూడా కాపాడుతాడు. ఒకవేళ అందరికీ పొక్కిపోయినా కూడా అందరికీ మరి ఆ వార్త ప్రబలినా కూడా దేవుడు వాళ్ళకి సిగ్గు కలగకుండా తలెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే పాపానికి కావాల్సింది పశ్చాత్తాపమే. పాపం చేసిన వాడు అడ్డు తొలగించుకోవడం ఎవరిని కూడా హత్య చేయకూడదు. హత్య చేస్తే తర్వాత మళ్ళా ఇంకా మరింత శ్రమల పాలవుతాడు, నవ్వుల పాలవుతాడు. మరి అతనికి ఒరిగేది ఏమి ఉండదు. ఒకటే జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా పొరపాటున పాపం చేస్తే కనుక పశ్చాత్తాపడండి, దేవుని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. దేవుడిని కనికరిస్తాడు, కాపాడుతాడు, పరిశుద్ధపరుస్తాడు. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి దావీదు చేసిన దాడులు చేయదు. లోకం జరుగుతుంది కూడా అదే. దేవుడి మాటలు మీకు అందరూ దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.